క్లారిటీ అంటే ఏంటి? క్లారిటీ అంటే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, ప్రాపర్ పాజెస్, కరెక్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్ అండ్ లిసనర్ కి మెసేజ్ ఈజీగా అర్థం అవడం. స్పీడ్ అంటే ఫాస్ట్ గా మాట్లాడడం మాత్రమే కాదు, స్మూత్ ఫ్లో తో మాట్లాడడం. రెండు కలిసినప్పుడే మనం ఎఫెక్టివ్ స్పీకర్ అవుతాం. సెకండ్ పాయింట్, థింకింగ్ స్పీడ్ మరియు స్పీకింగ్ స్పీడ్ బ్యాలెన్స్. మనం బ్రెయిన్ లో థింక్ చేసే స్పీడ్ కన్నా ఫాస్ట్ గా మాట్లాడితే వర్డ్స్ మిస్ అవుతాయి, గ్రామర్ మిస్టేక్స్ వస్తాయి. అందుకే ఫస్ట్ బ్రెయిన్ లో సెంటెన్స్ ఫార్మ్ చేసి తర్వాతే మాట్లాడాలి. ఇది ప్రాక్టీస్ తో ఆటోమేటిక్ గా వస్తుంది. థర్డ్ గా బ్రీతింగ్ అండ్ పాజ్ రోల్. చాలా మందికి ఫాస్ట్ గా మాట్లాడేటప్పుడు బ్రీతింగ్ కంట్రోల్ ఉండదు, అందుకే క్లారిటీ పోతుంది. స్మాల్ పాజెస్ తీసుకుంటే కామా, ఫుల్ స్టాప్ దగ్గర వాయిస్ క్లియర్ గా ఉంటుంది, లిసనర్ కి కూడా ఈజీగా అర్థమవుతుంది. ఫోర్త్ పాయింట్, ప్రొనౌన్సియేషన్ మీద ఫోకస్. స్పీడ్ మెయింటైన్ చేయాలంటే వర్డ్స్ ని కట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంపార్టెంట్ ని ఇంపార్టెంట్ లా చెప్పకూడదు. క్లియర్ ప్రొనౌన్సియేషన్ అంటే ఫాస్ట్ గా మాట్లాడినా కూడా క్లారిటీ ఉంటుంది. డైలీ లౌడ్ రీడింగ్ చేస్తే చాలా హెల్ప్ చేస్తుంది. ఫిఫ్త్ గా సింపుల్ సెంటెన్సెస్ యూజ్ చేయడం. ఫాస్ట్ గా మాట్లాడేటప్పుడు కాంప్లెక్స్ సెంటెన్సెస్ వాడితే కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకే స్టార్టింగ్ స్టేజ్ లో షార్ట్ అండ్ సింపుల్ సెంటెన్సెస్ యూజ్ చేయాలి. క్లారిటీ పెరిగాక స్లోగా సెంటెన్స్ లెంత్ అండ్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సిక్స్త్ పాయింట్, ప్రాక్టీస్ విత్ టైమర్. 1 minute లో ఒక టాపిక్ మీద మాట్లాడండి. ఫస్ట్ స్లోగా, నెక్స్ట్ మీడియం స్పీడ్ లో. ప్రతి స్పీడ్ తో క్లారిటీ చెక్ చేయండి. రికార్డింగ్ చేసి వినడమే బెస్ట్ మెథడ్. సెవెంత్ గా, కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ కనెక్షన్. నర్వస్ గా ఉంటే స్పీడ్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది, కామ్ గా ఉంటే స్పీడ్ కంట్రోల్ లో ఉంటుంది. అందుకే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం క్లారిటీ కోసం చాలా ఇంపార్టెంట్. ప్రిపరేషన్ లేకపోతే స్పీడ్ కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. ఫైనల్ గా, స్పీడ్ మరియు క్లారిటీ ఎనిమీస్ ఏం కాదు, ఫ్రెండ్సే. అని కరెక్ట్ ప్రాక్టీస్, ప్రొనౌన్సియేషన్, పాసెస్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఫాస్ట్ గా మాట్లాడినా కూడా క్లారిటీ మెయింటైన్ చేయొచ్చు. రిమెంబర్, గోల్ ఫాస్ట్ గా మాట్లాడడం కాదు, క్లియర్ గా మాట్లాడడం. సో స్పీడ్ ఆటోమేటిక్ గా వస్తుంది, కానీ క్లారిటీ డెలిబరేట్ ప్రాక్టీస్ తోనే వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కొత్త టాపిక్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.